డెలివరీ బాయ్స్ ఒక రోగులు, వాళ్ళు ఒక అంటరాని వాళ్ళు అసలు ఆ లిఫ్ట్ ఎక్కడానికి అసలు అర్హులే కాదు అన్నట్టు ఒక బోర్డులు పెట్టి మరి డెలివరీ బాయ్స్ ఎవరు ఈ లిఫ్ట్ యూజ్ చేయకూడదు అని చెప్పి అయితే రాస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వైజాగ్ లో ఒక డెలివరీ బాయ్ ని కొట్టిన విషయం కోసం అయితే నేను మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలు అండ్ నేను పర్సనల్ గా కొంతమంది కస్టమర్లతో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే వీడియోలో నేను చెప్దామని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్యూ కోసం చాలా ఆర్టికల్స్ చదివి చాలా వీడియోస్ తర్వాత తెలిసింది ఏంటంటే, కస్టమర్ ని బ్రో అన్నందుకు మాత్రమే కస్టమర్ తనని అండర్వేర్ మీద కూర్చోబెట్టి తనతో లెటర్ రాయించుకొని కొట్టి మరీ బయటికి పంపించారని అయితే తెలిసిందనమాట. ఇదంతా తప్ప అంటే ఒక ఫ్లాట్ ఓనర్ గా ఇదైతే మాత్రం ఆబ్వియస్లీ తప్పు కాదన్నట్టు అతనికి అనిపిస్తుంది. కానీ ఒక డెలివరీ బాయ్ ని అలా ఇష్టం వచ్చినట్టు కొట్టడం అయితే మాత్రం ముమ్మాటికి తప్పేనండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ మీ దృష్టిలో ఒక ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ అయినప్పటికీ తన జాబ్ చేయడానికి మాత్రమే వచ్చాడు. అదే విషయంలో మీకు డెలివరీ కూడా ఇచ్చేసిన తర్వాత ఆ బ్రో అన్న మాటకి అందులో ఏం తప్పు ఉన్నదో కూడా నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు భయ్య. ఆ ఒక్క చిన్న మాట కోసం తను అంతలా కర్రతో కొట్టేసి అంత బాధేసి అంతలాగా మరి ఎందుకు అంత పొగరుగా ఉంటున్నారో కూడా నాకైతే తెలియట్లేదు అనమాట. ఆబ్వియస్లీ మీకు ఫ్లాట్ ఓనర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే డబ్బులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాకపోతే అతను కూడా ఒక పూర్ ఫ్యామిలీ అవ్వచ్చు, రిచ్ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదనంటే కొంతమంది బాగా డబ్బులున్న పిల్లలు కూడా టైం పాస్కి ఏదో సరదాగా డెలివరీకి వెళ్దామని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు తను తక్కువ క్యాస్ట్ అబ్బాయి అని చెప్పి మీరు అలా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అదే కొంచెం ఎక్కువ క్యాస్ట్ అబ్బాయి ఎవరన్నా వెళ్ళారనుకోండి, సరదాగా ఏంటంటే ఆ పూటకి ఏదో సరదాగా అలాగా జాలీగా వెళ్దామని చెప్పి ఆ సిచ్యువేషన్ లో అలాగే వెళ్ళి ఉన్నారనుకోండి, అది విషయం వేరేలా ఉండుంటది అనమాట. బాయ్స్ అందరూ కూడా లోవర్ క్లాస్ వాళ్ళే చేయాలి, తక్కువ వాళ్ళు మాత్రమే చేయాలని లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పార్ట్ టైం జాబ్ లో చేసుకున్న వాళ్ళు కూడా ఇంకొంతమంది అయితే ఉన్నారనమాట. అబ్బాయి కాబట్టి మీరు అలా క్యాస్ట్ ఫీలింగ్ అని అనుకొని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తనతో లెటర్ రాయించుకొని ఇంత చేశారు అంటే, ఇక్కడ డబ్బులు ముఖ్యమా లేదంటే పేరు ముఖ్యమా పలుకుబడి ముఖ్యమా అన్నది పక్కన పెట్టేస్తే ఆ మాటలో తప్పేమున్నదో అన్నది నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అనమాట. ఇప్పటికి ఆబ్వియస్లీ కస్టమర్లే ఇంపార్టెంట్ అండి, నేను కాదని అనట్లేదు. ఎందుకంటే మేము కూడా సేమ్ సెక్టర్ లోనే ఉన్నాం కదా. అలా అని చెప్పి డెలివరీ బాయ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు అనేసి ఎలా పడితే అలా చేసేసారు అనుకోండి, మీ వల్ల 200 మంది ఫ్లాట్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదండి. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఎట్టు కొనుక్కున్న వాళ్ళే. మీ ఒక్కల వల్ల 200 మంది ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ లో కూడా అలా చేసి ఉంటే నిజంగా ఇంకెంత పెద్ద ఇష్యూ అవుతుంది చెప్పండి. మాట్లాడాలనుకుంటే ఏ ఆర్డర్ డెలివరీ ఇచ్చినా సరే అపార్ట్మెంట్లో అయితే కిందనే సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ ఈ మధ్య కార్పొరేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏదో వచ్చిన డెలివరీ బాయ్ని ఒక దొంగోళ్ళలాగా ట్రీట్ చేసి తనతో సంతకాలు పెట్టించుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వీలైతే ఇంక ఏలు ముద్రలు కూడా తీసుకుంటారు అనుకుంటే ఒక లిఫ్ట్ కూడా ఎక్కనివ్వకుండా చేస్తారండి. అంత ఘోరాతి అయితే ఉంటుంది. డెలివరీ బాయ్స్ ఒక రోగులు, వాళ్ళు ఒక అంటరాని వాళ్ళు అసలు ఆ లిఫ్ట్ ఎక్కడానికి అసలు అర్హులే కాదు అన్నట్టు ఒక బోర్డులు పెట్టి మరి డెలివరీ బాయ్స్ ఎవరు ఈ లిఫ్ట్ యూజ్ చేయకూడదు అని చెప్పి అయితే రాస్తారు. అసలు మరి అలా రాస్తే ఏమొస్తుందో నాకు అర్థం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఆకలేస్తుంది, కిందకి వెళ్ళి పైకి రావాలి అని అంటే మీరైనా లిఫ్ట్ యూజ్ చేస్తారు కదా. అలాగే మీరు ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ డెలివరీ బాయ్ తీసుకొస్తున్నాడు అంతే, దానికోసమే కదా లిఫ్ట్ యూజ్ చేసుకున్నది. ఇప్పుడు మీరు వెళ్ళినా అదే కరెంట్ అవుద్ది, డెలివరీ బాయ్ వచ్చినా అదే కరెంట్ అవుద్ది. కావాలని తనేమి కిందకి మీదకి ఆడుకోవడం కదా. లిఫ్ట్ యూజ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా కావాలని మెట్లు ఎక్కించి మరి చాలా మంది కూడా పైకి తీసుకొస్తారు. అంటే చాలా చిన్న చూపు వాళ్ళకి. ఎందుకంటే వీడు జస్ట్ ఒక ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ అన్న మైండ్ సెట్ లోనూ ఉంటారు. కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు కంప్యూటర్లు ముందెట్టుకొని ఎలా గంటలు అయితే పని చేస్తారో, ఇక్కడ డెలివరీ బాయ్ కూడా ఫీల్డ్కి వచ్చి అలాగే వాళ్ళు గంటలు పని చేస్తే ఇంకా మీకైనా అట్లీస్ట్ ఆ రోజు ఆ పూటకి ఉన్నందుకు పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసినందుకు ఒక 1000 రూపాయలు ఇంట్లో కూర్చొనన్నా వస్తాయండి. పాపం డెలివరీ బాయ్స్ బతుకులు అలా ఉండవు. ఎందుకంటే వాడు బయటకు వెళ్ళి రోజుకి అట్లీస్ట్ ఒక 20-30 ఆర్డర్లు చేస్తేనే కానీ ఒక ఆర్డర్కి 20 రూపాయలు 30 రూపాయలు ఆ లెక్కలు వేసుకున్నా సరే ఒక రోజుకి 1000-1500 సంపాదించడం కోసం చాలా గొడ్డు కష్టం పడతాడు అనమాట. ఎండనగా వాననగా ఏముండవు. పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటదని అంటే, నువ్వు ఆర్డర్ పెట్టిన తర్వాత నువ్వు ఏదన్నా పడి నాకు అనవసరం, కానీ నాకు మాత్రం టైంకి డెలివరీ అయిపోవాలి. నాకు 10 నిమిషాల్లో డెలివరీ అన్నారు, లేదంటే నాకు 20 నిమిషాల్లో డెలివరీ అన్నారు, నాకు ఈ 10 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోవాల్సిందే, నీకు ఏమైనా నా అనవసరం. ఆడికి వర్షం వచ్చేసినా తడిసిపోయినా ఆడు ఎక్కడన్నా పడిపోయినా సరే ఈ కస్టమర్లు కొంతమందికి అనవసరం. కొంతమంది అర్థం చేసుకుంటారు, నేను కాదని అనట్లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒకప్పుడు నేను వర్షాకాలంలో ఒక కస్టమర్కి ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ కస్టమర్ మేడం అయితే నిజంగా దేవత అని చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు వెళ్ళిన తర్వాత నేను మొత్తం ముద్ద తడిసిపోతే మేడం గారు టవల్ ఇచ్చి మళ్ళీ టవల్ మళ్ళీ ఎక్కడ తడిసిపోతుందా అని చెప్పి దానికి ఒక కవర్ ఇచ్చి
వేడివేడిగా ఒక నిమిషం అక్కడ నించోమ్మా అని చెప్పి అప్పుడే టీ ఏదో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి కాసుకుంటే దాంట్లో కూడా టీ నాకు ఒక గ్లాస్లో వేసి ఇచ్చి, మేడం నాకు కనీసం వర్షం తగ్గేదాకా కూడా ఉండమ్మనంటే, లేదు మేడం ఇంకో ఆర్డర్లు ఉన్నాయని చెప్పంటే సరే అని చెప్పి టవల్ తడిసిపోకుండా కవర్ కూడా ఇచ్చి పంపించారండి. అలాంటి కస్టమర్లు కొంతమంది ఉంటే, ఇంకొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే కావాలని ఆర్డర్ ఇంటి గుమ్మం దాకా తెప్పించుకొని నాకు అవసరం లేదు నేను మామూలు టెస్టింగ్ కోసం పెట్టానని చెప్పి ముఖం మీద తలిపేసి వెళ్ళిపోయిన వాళ్ళు కస్టమర్లు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళు నేను పర్సనల్ గా నాకే తగిలిన కస్టమర్లే ఉన్నారు. కస్టమర్లు ఇలాగే ఉంటారని చెప్పి అయితే నేనేం అన్నగానండి, కానీ ఒక 100%లో 5% మాత్రం ఇలాగే ఉంటారండి. చాలా అంటే చాలా టూ మచ్ చేస్తారు. కావాలని వచ్చిన ఫుడ్ మీద కావాలని ఎంటికలు దాంట్లో వేసి ఫుడ్ కంప్లైంట్లు పెట్టడం, లేదంటే ఏదన్నా ఆర్డర్ డెలివరీ వచ్చిన తర్వాత దాన్ని కావాలని స్పాయిల్ చేసేసి దాన్ని డెలివరీ బాయ్ ఎలా చేశాడని చేయడం, లేదంటే కొన్ని ఆర్డర్లకి ఎలా చేస్తారంటే కావాలని స్టిక్కర్లు పీకేసి అది డెలివరీ బాయ్ ఇలా పీకేసి తీసుకొచ్చాడని చెప్పి ఇంకొంత రీఫండ్ల కోసం చాలా కక్కుతు పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎనీవే ఈ ఇష్యూ ఎలా ఉన్నా సరే నాకు అనిపిస్తుంది అయితే మాత్రం డెలివరీ బాయ్ ఆబ్వియస్లీ ఫూల్ చేస్తారులే కంపెనీలు కావాల్సిన వాళ్ళు, అంతే తప్పించి డెలివరీ బాయ్ అయితే ఈడిపోతే ఇంకోటి పోతే ఇంకొకడు అన్న మైండ్ సెట్ తోనే పనిచేస్తాయి ఎప్పుడైనా సరే కంపెనీలు అన్ని కూడా. కాకపోతే ఆబ్వియస్లీ కస్టమరే ఏమున్నది ఒక 4 రోజులు 5 రోజులు మహా అంటే 4 రోజులు అటు ఇటు తిరుగుతారు, జాగ్రత్తగా ఏ డబ్బులు ఇచ్చా ఏదన్నా మేకప్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఒక అమ్మాయి తనంతట తానే రింగ్తో తనంతట తానే కొట్టుకొని దాన్ని డెలివరీ బాయ్ ఇలా కొట్టాడు అని చెప్పి పెద్ద ఇష్యూ చేసేస్తే ఆ డెలివరీ బాయ్ని జాబ్లో నుంచి తీసేశారు, ఈవిడికి మళ్ళీ రివార్డ్ ఇచ్చారు, అదో పెద్ద హల్చల్ అయిపోయింది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఎటు పోయినా సరే డెలివరీ బాయ్ ఇంపాక్ట్ అవుతాడు. నాకు అనిపించింది అయితే మాత్రం నేను ఈ వీడియోలో అయితే మాత్రం చెప్పానని అనుకుంటున్నాను అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం మన పేజ్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసారంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరెన్నో వీడియోస్ ఇలా చేస్తూనే ఉంటాను. మీరు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.